ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు ఓటమి భయం పట్టుకునింది. ఓటమి భయం పట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సభలకి, చంద్రబాబు నాయుడు గారి సభలకి అనుమతులు ఇవ్వకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని, విద్యుత్ శాఖ అధికారులను అడ్డం పెట్టుకొని వేధింపులు గురి చేస్తున్నావు. నేను అడుగుతున్నాను, భీమవరం సభలో పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్కి, హ్యాలీప్యాడ్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వవు? నేను సూటిగా అడుగుతున్నాను అబ్బాయిని. అదే హ్యాలీప్యాడ్లో నీ అధికారులు, నీ పార్టీ నాయకులు ఎన్ని మంది దిగలేదు కదా హెలిప్యాడ్లో? నేను సూటిగా అడుగుతున్నాను, చెప్పు సమాధానము. చంద్రబాబు నాయుడు గారికి రా కదలిరా అని చెప్పి ఒక పిలుపిస్తే జనం వేలాదిగా, లక్షలాదిగా అశేషంగా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 20 రా కదలిరా సభలు చూసావు. జనం ఉప్పొంగారు, చూసి భయపడిపోయి రేపు పొద్దున పరుచూరులో జనం లక్షలాదిగా తరంగంలా తరలి వస్తారని భయపడిపోయి దానికి పర్మిషన్ అయినట్టు మాట్లాడితే, నేను సింహం సింగిల్గా వస్తాను, పులి అంటావు, పులి వందలు పులి అంటావు. ఇన్ని పులులు, ఇన్ని సింహాలు డైలాగులు కొట్టేవాడు ఎందుకు ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కోలేకపోతావు? మేము సభలు పెట్టుకుంటే నీకేమైనా అభ్యంతరం ఏముంది? నేను అడుగుతానన్నబ్బా. నువ్వు పాదయాత్ర చేసినావు, మీ చెల్లి పాదయాత్ర చేసింది, మేము ఏ రోజున అడ్డుకున్నావు నిన్నే? ధైర్యంగా చేయనిచ్చాము నిన్ని, ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాము. నీకు ఓటమి భయం పట్టుకుంది. అదేదో సామెత ఉంది కదా, పాము చచ్చిపోయేటప్పుడు తోక ఆడిచ్చి చచ్చిపోతుందని. నువ్వు పోతూ ఇంటికి పోతూ ఇటువంటి తోక ఆడిచ్చే పనులు, ఇట్లాంటి సైకో పనులు చేస్తున్నావు. మాట్లాడితే నేను పూలి అనేది, సింహం అనేది ఏంది నాకు అర్థం కాదు నీ బాధ. రా కదలిరా సభ పో. అంతెందుకు, లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టారు యువగలం అనే పేరుతో. వెంటనే జీవో నెంబర్ 1 ఇస్తావు, అడ్డుకుంటావు. ఏమైంది? దండయాత్ర చేశాము, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాము, అశేషంగా జనం ఆదరించింది, అభిమానించిన, హక్కును చేర్చుకునింది. రేపు పొద్దున ఇదే జరుగుతుంది. రా కదలిరా సభలు నువ్వు గనుక అడ్డుకున్నావంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. చరిత్రహీనుడుగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా మారు, పోతూ మారు. ఇంటికి పోవడం పక్కా ఫిక్స్ అయిపోయింది. నీ వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం అయిపోయింది. నీ ఖాళీ అయిపోతుంది 1 by 1. ఎమ్మెల్యేల దగ్గర నుండి, ఎంపీల దగ్గర నుండి, జెడ్పీటీసీల వరకు అందరూ ఖాళీ అయి వస్తున్నారు. కాబట్టి నువ్వు మా సభలను అడ్డుకునేదానికో, లేకుంటే పవన్ కళ్యాణ్ సభలను అడ్డుకోవడానికి చూపించే శ్రద్ధ నువ్వు మారడంలో చూపించు. పోయేటప్పుడు కాస్త పుణ్యమన్న దక్కుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గట్టిగా హెచ్చరిస్తున్నాం.